ఈ బిర్యానీ బేస్‌ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత చెప్తాను నేను. ఇక్కడ బ్రౌనీ అయితే చేస్తున్నా. ఎన్ని సార్లు గుచ్చి చూస్తున్నా ఏంటబ్బా అనుకుంటున్నారా? నేను ఫస్ట్ టైమ్ చేయడం కదా బ్రౌనీని. ఉడికిందా లేదా అని చెప్పి చుట్టుపక్కల గుచ్చి చూస్తున్నా. మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి బ్రౌనీ చేయమని అడుగుతున్నారు. కానీ ఇన్ని రోజుల వరకు ఎందుకు చేయలేదని మీకు కారణం చెప్పాలి కదా! నేనైతే ఎప్పుడు కుక్కర్‌లో చేస్తానని ఆల్రెడీ మీకు తెలుసు. స్క్వేర్ టిన్ కుక్కర్‌లో అస్సలు పట్టదు. ఇంకా ఆ బిర్యానీ బేస్‌ని అయితే కొనుక్కుందామని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాను. కానీ నాకు వీలు కుదరలేదు. మొన్న శివరాత్రికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మమ్మీ 4 కొనుక్కుంది. ఇంకా మా అమ్మతో గొడవ పడి మరి తెచ్చా మీకోసం. ఇంక తెచ్చాక ఖాళీగా ఉంచితే నాని ఏమైనా ఊరుకుంటాడా? చేసింది లేదు, పెట్టింది లేదు, గొడవ పడి మాత్రం తెచ్చేసుకున్నావని చెప్పి అన్నాడు. ఇంకా పంతంతో అయితే బ్రౌనీ చేశాను. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ప్రతి ఒక్కటి కొలతలతో చెప్తాను. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. జశ్షు, నాని చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నారో. బయటవైతే ప్రిఫర్ చేయను. నేను సొంతంగా చేస్తాను కాబట్టి జశ్షుకి తిన్నిస్తాను. ఆల్రెడీ 4 కంప్లీట్ చేసేసాడు. త్వరలోనే లాంగ్ వీడియో పెడతాను. మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్.